భగవంతుడు రానొక్క గడియ పోనొక్క గడియ ముక్కారు మూడి అల్ల చేరవస్తానని చెప్పి ఇక రాకపోయని చెప్పి కళ్ళతోటి కళ్ళవారు చూసినాడు భగవంతుడు మల్లికార్జున స్వామి ఏమి రామాన్న ఇక్కడ వాయరా మా అన్న జాటల నేనన్ను వెళ్ళిపోవాలి మా అన్న ఏటి ఏడు కవలు పగడి ఏడులా కావాలి చేతులు పెట్టి వెళ్ళిపోయారా అని చెప్పి ఒకవేళ కలిగినవి మల్లికార్జున స్వామి అయినా పెళ్లి పాపమ్మ సదరమండ కాడి వచ్చిండు భగవంతుడు మల్లికార్జున స్వామి ఎండి ఏడు గవలు తీసుకొని పగడి ఏడు గవలు తీసుకొని జూదవాడ పట్టినాడు మల్లయ్య అవతార శంభుడమ్మ రామరాము లింగము దేవుడు మల్లన్న దేవదేవుడు మల్లోనమ్మ మల్లయ్య ఏడు గవలు తీసుకొని పగడి ఏడు గవలు పట్టుకొని చూదం ఆడుతుంటే ఆడేడు చూదాలు ఎవరి కళ్ళ చూసినారు కన్నవేరి పక్షులైనా కళ్ళ చూసరే మల్లికార్జున స్వామి ఒంటరిగా ఒక్కడు కూర్చొని చూదం ఆడుతున్నాడని చెప్పి అటువంటి కన్నవేరుడు పక్షు కళ్ళ చూసి మల్లికార్జున స్వామి చేరవస్తున్నాయా అలా పక్షులైనా మల్లికార్జున స్వామి దగ్గర చేరవచ్చి కిలకిల పలుకులు ఏమని పలుకులు పలుకుతున్నాయమ్మా మల్లికార్జున స్వామి పర్వతాల పండ మీద నువ్వు ఒకడు అటువంటి ఒంటరిగా కూర్చొని చూదం ఆడుతున్నావు మల్లయ్య నువ్వు ఒంటరిగా ఒకడు కూర్చొని చూదం ఆడుతుంటే ఓడిపోయిందట తెలుస్తుంది గెలిచిందట తెలుస్తుంది రా బాలుడా అంతగాకపోయినా నువ్వు పెళ్లిగా నష్టపోయేవాడు లింగం లేని మండివాడవురా ముట్టడాను రాదు నలుగుట్లో పోయి నవ్వుతున్నావు నవ్వరాదు బాలుడా మాటలు అంటున్నాయి వినరాని చెప్తారంటున్నాయి హే అమ్మా కన్నవేరు పక్షులైనా రామా పక్షుల పనులు పదాలు తిన పక్షులు ఏరు వచ్చి నాకు పెళ్లిళ్ళ మీద ప్రేమలు కలిగించనా లగ్గారి మీద బుద్ధులు కలిగించనా చూసారా మల్లయ్య సూరాను గుమ్మలు తీసిన మల్లయ్య పక్షుల ప్రాణం తీయాలని చెప్పి వరకు సూర పట్టుకొని పక్షులు ఎమ్మడి పడ్డాడు దేవుడు మల్లయ్య పక్షులు ఎమ్మడి పడ్డాడేవిగా దేవుడు మల్లయ్య పక్షులు పడబడ్డప్పుడు కలిగి ముడుతో మళ్ళీ కాడి పడిపోయినాడు భగవంతుడు మల్లికార్జున స్వామి సుధమానగుండ మీద కూర్చొని మల్లయ్య పంటికి పుట్టడు ఒక్కడే ఒల పోసుకున్నాడు దేవుడే దేవుడు దేవుడు మల్లయ్య కన్నీరు వెళ్ళిపోయినది కైలాసంలో చూటినది చిల్లల కన్నీరు వెళ్ళిపోయి శివనందాల కోట మీద పడ్డది గణపతి మహారాజు విలువ నంపినాడు మట్టేడు మౌరం నుంచి రేణుకాయల్లమ్మదేవి వాళ్ళని ఎమ్మడి పెట్టుకున్నది 10,000 మందిని పంపాల వాళ్ళని ఎమ్మడి పెట్టుకొని రేణుకాయల్లమ్మ ఒక్కొక్క డప్పంట ఒక్క శుభసంట అరగలించింది మౌరాలెల్లమ్మ గజగలించేనా చోరాలెల్లమ్మ గజగలించింది చోరాలెల్లమ్మ అమ్మాయి వాళ్ళు రాణి అది కొల్లాపురి మల్లికరిని అమ్మవారు వెళ్ళమ్మ బయలుదేరా మురళి డప్పులు ముకుడు జీవదత్తులు మౌరాలెల్లమ్మ
గజగలియమ్మో జ్వాలమ్మ ఎవరున్నావో నాలుగేసినప్పుడు అంట నలుగురు శుభసత్తులంట కాలుగలించింది మా ఊరాలెల్లమ్మ గజగలించేనా జోగురాలెల్లమ్మ తల్లి ఆడాలే కాలు దుమ్మలేసి మల్లయ్య గారు బాలపడ్డది నాట గుట్ట కట్టిన ఆడలున్నది చేతి గాజు పెట్టి సింగిల్ కులము తరం లేదు సైకాలం కులం ఉన్నది తండ్రి సైన్యాన్ని మంది పర్వనెంబడి పెట్టుకొని చేరవసి తండంతా వచ్చినా గుండుకు తగిలితే గుండంతా మరణించిపోతుంది అని చెప్పి పాకు పట్టిన అది ప్రకారం ఈ పొద్దు పట్టుకొని గొల్లల మంత్రం కూడా తప్పకూడదు అంటే ఈ మంత్రాలు సనపాటన వేసింది కన్ను మీద పట్టిండు ఎవరు వల్లయ్యా భూపాల సీతమ్మ దేవి భూపాల సీతమ్మ గర్భాన పుట్ట వాళ్ళు 7 మంది వాళ్ళ తోడ పుట్టింది బాలపుట్టింది నీ కొడుకు కాపిల్ల పెరిగింది నీ కొడుకు అని చెప్పి తమ్ముడికి ఎప్పుడైతే ఒకవేళ కలిగిన పెళ్లి ప్రేమలు కలిగి ఉయ్యాల గట్టంగా మైసమ్మ గారు పుట్టిన అమ్మవారు ఎల్లమ్మ పేరు రూపాయి గురుడు
ఎల్లమ్మ పేరు మీద దిగి దిగి రావమ్మ ఎల్లమ్మ దిగి రామీద ఎల్లమ్మ దిగి రామీద మా కోరన్నగా ఆయన పద్మక్క గారు పుట్టిన బిడ్డ పున్నదా వేగలిగిన ఆయన 100 రూపాయలు ఇచ్చిన నాన్న చల్లగా వెళ్ళాలి ఆశగాడు వీరపనైనా 10 రూపాయలు ఇక్కడ వైరుతారు బోలమా లేచి బోలమా బోలుకొండ ఎల్లమ్మకు తొలి బోనం పెట్టంగా బలగపేట ఎల్లమ్మకు ఒడి బియ్యం పొయ్యంగా వీరప్ప గారు మనసమ్మ గారు బిడ్డ పుట్టిన బిడ్డ పునదాని ఇంటర్ 500 రూపాయలు ఇచ్చిన వ్యక్తులు చల్లగా వెళ్ళాలి వీళ్ళందరూ పదుకున్నట్టు ఆయన నూడొకటి పెడుతున్నారు అందరూ వారి ఎల్లమ్మ పేరు మీద కానుకలు ఇచ్చిన వ్యక్తులు విన్నారు చల్లగా వెళ్ళాలి చిన్న బిందెలల్లా చిన్న బిందెల నీళ్ళల్లా చిన్న బిందెల నీళ్ళల్లారు చిన్నగా రావు ఎల్లమ్మ చిన్న బిందెలల్లా చిన్న బిందెల నీళ్ళల్లా చిన్న బిందెల నీళ్ళల్లారు చిన్నగా రావు ఎల్లమ్మ చిన్న బిందెలల్లా చిన్న బిందెల నీళ్ళల్లా చిన్న బిందెల నీళ్ళల్లారు చిన్నగా రావు ఎల్లమ్మ చిన్న బిందెలల్లా చిన్న బిందెల నీళ్ళల్లా చిన్న బిందెల నీళ్ళల్లారు చిన్నగా రావు ఎల్లమ్మ 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 బలగపేట ఎల్లమ్మ సురగుట్ట ఎల్లమ్మ फोन पे गूगल पे